హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ దోసకాయ మటన్. మటన్లో దోసకాయ వేసి ఎప్పుడైనా కర్రీని ప్రిపేర్ చేశారా? అయితే ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మటన్ కర్రీని ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇదే కాంబినేషన్లో ప్రిపేర్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా దోసకాయ మటన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా కర్రీని ప్రిపేర్ చేయడానికి మటన్ను తీసుకోండి. నేను 250 గ్రామ్స్ వరకు మటన్ను తీసుకున్నాను, అంటే పావు కేజీ వరకు తీసుకున్నాను. తర్వాత మీడియం సైజ్గా ఉన్న ఒక దోసకాయను తీసుకోండి. దోసకాయలు అనేవి మీ ఇష్టాన్ని బట్టి కాస్త పెంచుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా తీసుకున్న దోసకాయ కొనలను కట్ చేసి స్వీట్నెస్ను చెక్ చేసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేయండి. నేను దోసకాయ మీద ఉన్న పొట్టు తీయకుండానే ముక్కలను కట్ చేసి తీసుకుంటున్నాను. మీకు దోసకాయ పొట్టు నచ్చినట్టయితే దోసకాయపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేసి కూడా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. చాలామంది దోసకాయలోని గింజలను తీసేస్తూ ఉంటారు. అలా తీయకుండా గింజలను ఉంచి కర్రీని ప్రిపేర్ చేస్తేనే పుల్ల పుల్లగా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. దోసకాయను మొత్తం ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కర్రీని ప్రిపేర్ చేయడం కోసం బౌల్ను పెట్టండి. అందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మసాలాలను యాడ్ చేసుకోండి. మసాలాలు అంటే 4 లవంగ, కొద్దిగా దాల్చిన చెక్క, 4 కచ్చా పచ్చాగా దంచిన ఇలాచి, 2 బగారా ఆకు, అలాగే మసాలాలతో పాటుగా 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు, పొడవు ముక్కలుగా కట్ చేసిన 2 నుంచి 3 పచ్చిమిర్చి తరుగు, 3 రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఆనియన్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే 1 స్పూన్ అల్లం, ½ టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. అల్లం పసుపు చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నింటినీ పోపులోకి వేసేయండి. దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మటన్ని కూడా సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి. దోసకాయ ముక్కలు మటన్ని వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసి పోపు కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. మటన్ ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత మటన్లోని ఎక్స్ట్రా వాటర్ అంతా కర్రీలోకి వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన వాటర్ అంతా పోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ బౌల్పై మూతను పెట్టి ఉడికించండి. మటన్లోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయి ఇలా చక్కగా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు తగినంత కారం వేసి కారం కలిసేలా బాగా కలపండి. కారం చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి. కారం చక్కగా ఫ్రై అయి కర్రీ నుంచి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటేనే కర్రీ టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది. కాబట్టి కారం వేసిన తర్వాత ఇలా ఒక 5 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మటన్ ఇలా చక్కగా ఫ్రై అయి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ లెవెల్ అనేది దోసకాయ ముక్కలు మునిగేంత వరకు ఉంటే సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత కర్రీ మొత్తం కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి మటన్ ముక్క ఉడికేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. మటన్ ఉడకడానికి కాస్త ఎక్కువగానే టైం పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. కర్రీ ఇలా చక్కగా ఉడికి
ఆయిల్ పైకి తేలిన తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పొడి, సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి మసాలా కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మరొక 2 నిమిషాలు కలుపుతూ ఉడికించండి. కర్రీ ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఒక చిన్న మటన్ ముక్కను తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకొని మటన్ ముక్క చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ మటన్ కర్రీ రెడీ. ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ మటన్ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ కర్రీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.